చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఏం చేస్తున్నాడు? ఎందుకు కాల్ చేస్తుంది నాకు? కట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటుంది. రేఖ చెప్పు. హాయ్, ఏం చేస్తున్నావు? అసలు నువ్వు దేనికోసం కాల్ చేసావు? కాజ్ లేకపోతే కాల్ చేయకూడదా? గుర్తొచ్చామని ఫోన్ చేసుకోవడానికి మనం స్నేహితులం కాదు. గుర్తు చేసుకొని మరీ ఫోన్లు చేసుకోవడానికి ప్రేమికులం కూడా కాదు. గుర్తొచ్చినా రాకపోయినా కంపల్సరీ కాల్ చేసుకోవడానికి మన మధ్య ఏ రిలేషను లేదు. సో ప్లీజ్ డోంట్ కాల్ మీ అండ్ అగైన్. ఈ మాటల కోసమే అమ్మాయిలు నీతో ఫ్రెండ్షిప్ చేస్తారంట. మరి నేను మాత్రం ఎందుకు ఫోన్ చేయకూడదు? నీతో ఎందుకు నా మనసులో విషయాలు షేర్ చేసుకోకూడదు? నేను నీకు అమ్మాయిలా కనిపించట్లేదా? నువ్వు నాకు ఎలా కనిపించినా నేను నిన్ను చూడాలనుకోవట్లేదు. సరే, నాకు వారాహి ఫోన్ చేస్తుంది. బాయ్. వారాహి ఫోన్ చేస్తే నా ఫోన్ కట్ చేస్తావా? నా ఫోన్కి రెస్పాండ్ అవ్వకుండా దానికి రెస్పాండ్ అవుతున్నావు. సుప్పిని సంఖ్యలకు ఎందుకు రెస్పాండ్ అవుతారు? నా పర్సనల్ మ్యాటర్స్ గురించి మాట్లాడావంటే. పర్సనల్ మ్యాటరా? చరణ్ గారు, మీ పర్సనల్ మ్యాటరా? నీకు పొంగు పోసింది కాబట్టి నిన్ను ఏమీ అనట్లేదు. నేను నార్మల్గా ఉన్నా నువ్వు నన్నేం అనలేవు. ఎందుకంటే ఇప్పుడు నీ వీక్నెస్ నాకు తెలిసిపోయింది కదా. నా వీక్నెస్సా? అంటే చరణ్ గారి మీద నీ ఫీలింగ్స్ ఉంటే అది నువ్వెవరికైనా చెప్తావని నేను నీకు భయపడాలా? అయితే నీ ఫీలింగ్ ని మీ అమ్మ ముందు బయటపెట్టి చూస్తాను. నేను ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నీకు సంబంధం లేని మ్యాటర్స్లో కలుగు చేసుకున్నావంటే ఊరుకోను. రేఖ, ఏమైంది? తను ఇక్కడేం చేస్తుంది? అమ్మా, నేను అదే చెప్తున్నాను. హాసినికి ఇలా ఇల్లంతా తిరగకూడదు, తను గదిలోకి వెళ్ళమని చెప్తున్నాను. తను నన్ను వెళ్ళమని చెప్పడానికంటే ముందు ఒక పెద్ద విషయాన్ని తను మీకు చెప్పలేకపోతుంది అని నాకు అనిపిస్తుంది. ఏంటది రేఖ? చెప్పు. అమ్మా, అది నా తర చెప్పు రేఖ. హాసినితో ఏం మాట్లాడుతున్నావు? నువ్వెవరితోనో ఏదో చెప్పాలనుకుంటున్నావంటోంది. ఏంటా విషయం? ఎవరితో ఏం చెప్పాలనుకుంటున్నావు? అమ్మా, అది ఏమైంది అరుంధతి? చెప్పు రేఖ.
నువ్వు మాట్లాడలేకపోతున్నావంటే నీ గుండెల్లో ఏదో నిజం ఉంది. ఆ నిజం నీ పెదవుల్ని దాటి బయటికి రావట్లేదు అంటే అది తప్పై ఉండాలి. అమ్మా, నేనే తప్పు చేయలేదు. తప్పు కాకపోతే హాసిని నీ మీద గొంతు పెంచి ఎలా మాట్లాడగలుగుతుంది? ఒక్క విషయం గుర్తుంచుకో రేఖ, మనం ఒకరి ముందు తల దించాల్సి వస్తే ఆ మనిషి నిన్ను ప్రేమించే మనిషే ఉండాలి. నువ్వు ద్వేషించే మనిషి ముందే నోరు తెరిచి సమాధానం చెప్పలేకపోయావు అంటే అది ఖచ్చితంగా చాలా పెద్ద విషయం అని అర్థమవుతుంది. చెప్పు రేఖ, ఏంటది? ఆ మనిషికి తెలిసినా పర్వాలేదు, మీ అమ్మకి మాత్రం తెలియకూడదు అనుకుంటున్న ఆ విషయం ఏంటది? అమ్మా, ఏం లేదమ్మా. నీకు తెలియకుండా దాచాలని నేనెందుకు అనుకుంటాను? మరైతే చెప్పు. చెప్పు రేఖ. అమ్మా, నేను అదే నేను ప్రేమించానమ్మా. ఎవరు? అదే చరణ్. అమ్మా, ఇది చరణ్ మీద ఇన్ఫాక్చువేషన్తో తీసుకున్న నిర్ణయం కాదు. ఇప్పటికిప్పుడు అనుకున్నది కూడా కాదమ్మా. చాలా రోజుల నుంచి తనని అబ్జర్వ్ చేసి అతని మనసు, బుద్ధి అన్నీ తెలుసుకొని ఇప్పుడు నిర్ణయించుకున్నాను. అంటే నిర్ణయం చేసుకున్నావన్నమాట. నీ తల్లికి గాని అన్నకి గాని పెద్దవాళ్ళకెవ్వరికీ చెప్పకుండా నువ్వే నిర్ణయం చేసుకున్నావన్నమాట. అమ్మా, లేదమ్మా, నీకు చెప్పకుండా నేనేమీ చేయనమ్మా. నీకు ఖచ్చితంగా చెప్పాలని అనుకున్నానమ్మా. ఎప్పుడు చెప్తావు? నువ్వు ఫిక్స్ అయిపోయాక చెప్తావా? పెళ్లి చేసుకున్న తర్వాత చెప్తావా? లేదమ్మా. మాట్లాడుకో. మాట్లాడుకో. అమ్మా ప్లీజ్ అమ్మా, ఒక్క నిమిషం ఆగమ్మా. ఏంటి విక్కీ ఇది? నేను మీ జీవితాలని ఓ గొప్ప స్థాయిలో ఉంచాలని పెళ్లి, కెరియర్ అన్ని పక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఇలా తన ఇష్టం వచ్చినట్టు ప్రేమించేస్తుందా? అమ్మా, చరణ్ నీకు నచ్చుతాడనే ధైర్యంతోనే ఇష్టం పెంచుకున్నానమ్మా. నాకు నచ్చలేదు అంటే ఇష్టం చంపేసుకుంటావా? అమ్మా, మన బిజినెస్ రైవలరీ కొడుకు, మన మీద ఎప్పుడు గెలవాలనుకునే మనిషి అతను. అతను మనకి కరెక్ట్ కాదు. ఇక్కడితో వదిలే రేఖ. అమ్మా, చరణ్ని చేసుకోవాలని
మర్చిపో రేఖ. ఈ కన్నీళ్ళని, నీ బాధని మర్చిపో. ఆనందంగా నవ్వుతూ సంతోషంగా ఉండు. నువ్విష్టపడిన మనిషి అనామకుడు కాదు, అడ్రస్ లేనివాడు కాదు. మనకి సరితూగే స్థాయి ఉన్నవాడు, తెలివి గలవాడు. అలాంటి వాణ్ణి నువ్వు ప్రేమిస్తే నేనెందుకు కాదంటానమ్మా? నువ్వు నీ ప్రేమ మీద ఎంత స్ట్రాంగ్గా నిలబడతావో అని చిన్న టెస్ట్ చేశాను, అంతే. అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, చాలా చాలా థ్యాంక్ యూ. నువ్వు ఒప్పుకోలేదని చాలా భయపడ్డాను. నీ సంతోషాన్ని నేనెలా కాదంటానమ్మా? కానీ అమ్మా, మనకి వాడితో సరైన రిలేషన్ లేదు కదా. మనకి వాళ్ళకి శత్రుత్వం లేదు, వాళ్ళ వల్ల మనకే హాని జరగలేదు. మరి రిలేషన్ బాగాలేదని ఎందుకు అనుకోవాలి? కానీ వాళ్ళు మనతో సంబంధం కలుపుకుంటారా? జయసింహ గారితో నేను మాట్లాడతాను. నా కూతురు సంతోషం కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. కానీ అమ్మా, అక్కడ మన వంటి పడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. జరగనివ్వకుండా అడ్డుపడతారేమో. ఎవరు ఏం చేసినా ఇది జరగకుండా ఆపలేరు. ఆపిన వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. నేను వెంటనే వెళ్ళి జయసింహ గారితో మాట్లాడతాను. వద్దరుందతి, ఇంట్లో పొంగుపోసిన అమ్మాయి ఉంది. తనకి స్నానం అయ్యే వరకు ఇలాంటి మాటలేవి మాట్లాడకూడదు కదా. అవును పిన్ని, అది నిజమే. పర్వాలేదు, ఆ హాసినికి స్నానమైన వెంటనే వెళ్ళి మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. వెళ్ళు, హ్యాపీగా ఉండు. హలో, మా అమ్మ దగ్గర నన్ను బుక్ చేయాలనుకున్నావు కదా. నీ వల్ల ఎప్పుడు చెప్తానో అని డౌట్ పడుతున్న విషయాన్ని వెంటనే చెప్పేయగలిగాను. యాక్చువల్గా నీకు థ్యాంక్స్ చెప్పాలి, కానీ చెప్పను. నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత చేసిన మంచి పని ఇదొక్కటే. నువ్వు రేఖని ఇరికించాలని చూడటం వల్లే ఇది జరిగింది. మా రేఖకి మంచి సంబంధం సెట్ అవబోతుంది. ఏంట్రా ఇది? అంత స్ట్రాంగ్ పెగ్గు ఒకటే సిప్పా? ఎలా తాగేశావురా?
నా పేరు ప్రణయ్. ప్రణయ్ అంటే ప్రేమ అని అర్థం. నేను ఏ పని చేసినా ప్రేమతోనే చేస్తానురా. అందుకే అన్నీ నాకు సరెండర్ అవుతాయి, నా కంట్రోల్లోనే ఉంటాయి. వాణిని కూడా ఇలాగే కంట్రోల్లో పెట్టేశావు కదా, అందుకే నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఎక్కడికి కూడా వస్తుందిరా. ఆ? ఇక్కడికా? మీ ఇంట్లో వాళ్ళు ఊరెళ్ళారని ఇక్కడికి కూడా వచ్చామన్నావా? ఊరికే కాదురా, 1,00,000 తీసుకుని వస్తుంది. అదిగో వచ్చేసింది. ఇదిగో తీసుకో. ఇది తీసుకొని ఇంకా నన్ను వదిలే. నాకింట్లో సంబంధాలు చూస్తున్నారు. ఇంతకు మించి నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేను. వాణి, నేనేం చేసినా ప్రేమతోనే చేస్తాను. నిన్ను కూడా ఎంతో ప్రేమించాను. ఆ ప్రేమతోనే కదా మన ఇద్దరం కలిసున్నప్పుడు వీడియో తీశాను. ఆ ప్రేమతోనే కదా అప్పుడప్పుడు డబ్బులు అడుగుతున్నాను. ఇప్పుడు ఒకేసారి 1,00,000 అడిగింది ఎందుకో తెలుసా? పాపం నీకు వేరే ఎవరో బకరాగాడితో పెళ్ళైపోతుందని ప్రేమ పోయింది కదా. నువ్వు డబ్బు ఇచ్చేసావు. ఇక ఇక్కడితో ఇది క్లోజ్. నీ ఫోన్లో నుంచి ఆ వీడియో డిలీట్ చేయి. నీ చేత్తో నువ్వే డిలీట్ చేసుకో. ఇది వేరే ఎక్కడ సేవ్ చేయలేదుగా? చచ్చ 4 రోజులైంది నిన్ను పడేసి. నిన్ను ఎప్పుడైనా మోసం చేశానా? ఈ వీడియో కూడా నీకు చెప్పే కదా షూట్ చేశాను. నా పేరు ప్రణయ్, అంటే ప్రేమ అని అర్థం. నేను ప్రేమిస్తానంతే. ప్రేమించడం అంటే అవసరాలకి వాడుకోవడం కాదురా ఈడియట్. వీడియో డిలీట్ చేసావా? కొట్టావు, కోపం తగ్గించుకున్నావు. ఇక బయలుదేరు. రే ఏంట్రా అది కొడితే అంత కూల్గా మాట్లాడుతున్నావు? అదే నేనైతేనా? పిచ్చిది, కొట్టి వదిలేసింది. కొంచెం తెలివైందైతే సైలెంట్గా వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చేది. లేదంటే దాని వెంట తిరిగే ఇంకో బాయ్ ఫ్రెండ్తో నన్ను చంపించేసేది. రేయ్, మనం ట్రెండ్ను ఫాలో అవ్వాలి, మన అవసరాలు తీర్చుకోవాలి. ఆవేశపడి ప్రాణాలు తీసుకోకూడదు. చేసేది ఏదో పనైనా అది ఎంత పక్కాగా చెయ్యాలో నిన్ను చూసి నేర్చుకోవాలరా. సరేరా, ఈ పనులు పక్కన పెట్టి కెరీర్ ప్లానింగ్ ఏంటో చెప్పు. మ్యారేజ్ ఈవెంట్స్ చేసుకుంటూ విజయవాడలో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. కానీ నువ్వు ఇప్పుడు ఆవేశపడినట్టే ఒక అమ్మాయి విషయంలో ఆవేశపడ్డాను. విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చేయాల్సి వచ్చింది. ఇక్కడ నిలబడడానికి ట్రై చేద్దాం. వచ్చి 4 రోజులు అయ్యేలోపు నీ ప్రేమ కథలు మొదలెట్టేశావు. మరి ఇక్కడైనా సెటిల్ అవుతావా లేదా? రేయ్, నువ్వు నా నిక్కర్ ఫ్రెండ్ అని నీతో అన్నీ ఓపెన్గా షేర్ చేసుకుంటున్నాను. ఏదైనా బయటికి లీక్ అయిందనుకో, నువ్వు షేక్ అయిపోతావు. అబ్బే భలేవాడివిరా. నీ విషయాలు నేనెందుకు చెప్తాను? చెప్పను. వచ్చేసారా అమ్మా? అమ్మా, హాసినికి ఎలా ఉంది? తగ్గుముఖం పట్టింది, పర్వాలేదమ్మా.
లోపలికొచ్చి చూడాలని ఉన్నా అరుంధతి గారు గొడవ చేస్తారని ఆగిపోవాల్సి వస్తుంది. త్వరగా తగ్గిపోతే బావున్ను. హాసినిని బయటికి పిలిచి మాట్లాడొచ్చు. అరుంధతి వాళ్ళు కూడా హాసినికి వీలైనంత త్వరగా తగ్గిపోవాలని కోరుకుంటున్నారమ్మా. ఏమ్మా, నువ్వు సునైనా ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోతారనా? కాదమ్మా, ఈ ఇంట్లో త్వరగా శుభకార్యం చేసుకోవచ్చు అని. ఇంట్లో ఒకరి ఒంటి మీద అమ్మవారు ఉన్నప్పుడు అలాంటివేమీ చేసుకోకూడదు కదా. శుభకార్యమా? ఏంటమ్మాది? రేఖ పెళ్ళి. రేఖ పెళ్ళా? అదేంటి ఇంత సడన్ గా ఈ కొత్త మ్యాటర్? ఏమా, రేఖని చూసుకోటానికి రాజస్థాన్ బ్యాచ్ ఎవరైనా వచ్చారా? లేదమ్మా, రేఖే ఒకరిని ప్రేమించింది. ఎవరిని? మన చరణ్ గారిని. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరిచేరని దూరం మిగిలిందే. రేఖ నేను ఇష్టపడుతుంది చరణ్. తన ఇష్టాన్ని కాదందు మా అమ్మ. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరిచేరని దూరం మిగిలిందే.